యాజ్ ఐ సెడ్ మనము హెయిర్ కేర్, బాడీ కేర్, ఓరల్ కేర్ అండ్ మెన్ గ్రూమింగ్ లైక్ డైనమైట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈ రోజు ప్రోగ్రామ్ లో. రైట్, సో ఫస్ట్ నేను హెయిర్ గురించి మాట్లాడే ముందు ఐ విల్ షేర్ యూ వన్ పిక్చర్ మీ అందరితో కూడా. ఓకే, జస్ట్ సీ ద పిక్చర్. యా, సో మీ అందరికీ కూడా ఈ పిక్చర్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్, సో వాట్ ఈస్ దిస్ పిక్చర్ ఆల్ అబౌట్? సో మనం వెంట్రుకను కనుక చూస్తే మనకి బాడీ మీద ఉన్నదాన్ని స్కిన్ అంటాము, మరి తల మీద ఉన్నదాన్ని స్కాల్ప్ అంటాం అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే మనకి ఎప్పుడు కూడా స్కిన్ కి 3 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, 4 ఉంటాయి. మెయిన్ గా మనం 3 గురించి మాట్లాడతాం. పైన కనిపిస్తున్నటువంటి చర్మాన్ని ఎపిడర్మిస్ అంటాము, దాని నెక్స్ట్ కింద ఉన్నదాన్ని డర్మిస్ అంటాము, అండ్ లోపల ఉన్నదాన్ని హైపోడర్మిస్ అంటాం. దెర్ ఆర్ 3 లేయర్స్ అన్నమాట. సబ్డర్మిస్ అని ఇంకోటి కూడా ఉంటుంది, అది 2 డెప్త్ ఆఫ్ ద స్కిన్. దాని గురించి మనము స్కిన్ కేర్ కానీ ఏది కానీ ఉండదు అనమాట, ఓన్లీ ట్రీట్మెంట్. మనం ఏది అప్లై చేసిన క్లీనింగ్ పర్పస్ ఓన్లీ డర్మిస్ లేయర్, ఎపిడర్మిస్ వరకే సపోర్ట్ చేస్తుంది మెయిన్ గా. ఇక్కడ వెంట్రుకను చూస్తే మనకు పైన కనిపిస్తుంది కేవలం చర్మం పైన వెంట్రుకలు మాత్రమే, కానీ చర్మం ఎంత లోపల ఉంటుంది చూడండి. సో ఫస్ట్ ఎపిడర్మిస్, పైన స్కాల్ప్ ఉంటుంది, దాని ఈ వెంట్రుకని చివరి భాగాన్ని మనం ఏమంటామంటే హెయిర్ షాఫ్ట్ అంటాం అనమాట. మధ్య భాగంలో డర్మిస్, అదే విధంగా సెబీషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సెబీషియస్ గ్లాండ్స్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, చూడొచ్చు మీరు ఇక్కడ పిక్చర్ అక్కడ లైన్ చేసి చూపించారు. ఈ సెబీషియస్ గ్లాండ్ లో సెబమ్ అనే ఒక లిక్విడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సెబమ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వెంట్రుకలు కొంచెం జిడ్డుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఐ హోప్ మీరు అందరూ స్క్రీన్ చూడగలుగుతున్నారు కదా. కెన్ యూ ఆల్ సీ ద స్క్రీన్? ఓకే, కింద చూస్తే గనక హెయిర్ ఫాలికల్ అంటారు. హెయిర్ ఫాలికల్ అంటే గనక, యా థ్యాంక్ యూ. హెయిర్ ఫాలికల్ అంటే ఏంటంటే వెంట్రుక అక్కడ రూట్ అన్నమాట, అక్కడ నుంచి ఆ వెంట్రుక అనేది తయారవుతుంది. జనరల్ గా మనకి పైన వెంట్రుకలు ఏదైనా తెగిపోతే మళ్ళీ రీగ్రో అవడానికి సపోర్ట్ చేస్తుంది. ఆ హెయిర్ ఫాలికల్ వెంట్రుక ఊడినప్పుడు మీరు గమనిస్తే ఈ చివరి భాగంలో, అంటే బయట కాకుండా లోపల భాగంలో తెల్లగా ఒక డాట్ లాగా కనిపిస్తుంది మనకి. అలాంటి డాట్ కనిపించి వెంట్రుక ఊడిపోయింది అంటే మనం ఏం చేయలేం. అదే పైన వెంట్రుకలు కొంచెం డ్యామేజ్ అయ్యి ఊడిపోయింది అంటే గనక మనం ఏదైనా చేయగలం. ఇది ఒక హెయిర్ యొక్క రూట్, మెయిన్ ఇలా ఉంటది అనమాట. వెంట్రుక అనేది లోపల భాగం నుంచి బయట భాగం వరకు ఇలా కనిపిస్తుంది మనకి. ఏ వెంట్రుక అయినా కూడా, అంటే ఇప్పుడు మైక్రోస్కోప్ లో కనుక చూసినట్లయితే ఒక వెంట్రుకలో 3 భాగాలు ఉంటాయి. పైన కనిపించే భాగాన్ని క్యూటికల్ అంటాము, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూ డోంట్ వరీ. షాఫ్ట్ అన్నాం కదా, మీరు ఇక్కడ చూస్తే, ఓకే జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఐ కాంట్ డూ దట్. యా, పైన కనిపిస్తున్న భాగాన్ని షాఫ్ట్ అంటున్నాం మనం, బయట కనిపించేటువంటి వెంట్రుకల్ని. ఆ షాఫ్ట్ ని మైక్రోస్కోప్ లో కనుక చూసామనుకోండి మొత్తం 3 భాగాలు కనిపిస్తాయి. పైన భాగాన్ని క్యూటికల్ అంటాము, దాని కింద భాగాన్ని కార్టెక్స్ అంటాము, మధ్యలో భాగాన్ని మెడ్యులా అంటాం. ఎగ్జాక్ట్ గా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పిక్చర్ లో క్రాస్ సెక్షన్ అంటాం అనమాట. సో క్యూటికల్, కార్టెక్స్, మెడ్యులా. అండ్ ఈ కార్టెక్స్ కి క్యూటికల్ కి మధ్యన సిఎంసి అనేది కూడా ఒకటి ఉంటుంది. సో నేను మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, క్యూటికల్ అనేది ఏంటి అంటే మనకి ఈ పైన వెంట్రుకలు కనిపించే, వెంట్రుక తీసుకుంటాం కదా, వెంట్రుక పైన మనకి క్యూటికల్ అనేది ఉంటుంది. ఈ క్యూటికల్ మామూలుగా కనిపించదు, మనం గనక ఒక వెంట్రుకని మైక్రోస్కోప్ లో చూస్తే ఇలా కనిపిస్తుంది. ఈ క్యూటికల్ అనేది ఎలా ఉంటుందంటే చర్మం యొక్క ఫిష్ ఉంటుంది కదండి, ఫిష్ పైన చర్మం ఎలా ఉంటుంది, స్కేలీగా ఉంటుంది కదా, అట్లా స్కేలీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ స్క్రీన్ లో మీరు చూస్తే సిఎంసి అనేది ఉంది కదా, అవన్నీ కూడా నేను డీటెయిల్ గా మీకు ఈ రోజు ప్రోగ్రామ్ లో చెప్పబోతున్నాను. ఒక హెల్దీ హెయిర్ ఉంది అంటే ఇలా ఉంటుంది, డ్యామేజ్ అయిపోయింది అంటే ఇలా ఉంటుంది అనమాట. హెల్దీగా ఉన్న వెంట్రుకలు ఈ పైన పొట్టులాగా ఉంది కదా, స్కేల్ అంటాం అనమాట దీన్ని, ఇది ఇలా ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇది డ్యామేజ్ అయ్యింది అంటే గనక హెయిర్ ఇట్లా ఉంటుంది. రైట్, సో వాట్ ఈస్ ఆల్ దీస్ అబౌట్ క్యూటికల్, మెడ్యులా, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒకవేళ నేను చెప్పేది మీరు ఫాలో అవ్వలేకపోతే మనకి గూగుల్ ఉంటుంది, గూగుల్లో కూడా ఇవన్నీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. రైట్, సో క్యూటికల్ అంటే ఏంటి? క్యూటికల్ అనేది ఏంటంటే వెంట్రుకల పైన భాగంలో ఉంటుంది. మనకి కనిపించేటువంటి అంటే పొల్యూషన్ కానీ
సన్లైట్ కానీ, హాట్ గా వాడేటువంటి వాటర్ కానీ, వేడి నీళ్ళు కానీ, కెమికల్స్ కానీ ఏమైనా మనం గనక అప్లై చేసామనుకోండి, ఆ క్యూటికల్ అనేటువంటిది మన వెంట్రుకల్ని కాపాడుతూ ఉంటుంది. ఓకే, మధ్యలో ఉన్నటువంటిది మీరు చూసారు, క్యూటికల్ తర్వాత ఉన్నటువంటి దాన్ని కార్టెక్స్ అంటారు. ఈ కార్టెక్స్ ఏం చేస్తుందంటే వెంట్రుకలు సన్నంగా ఉండాలన్నా, బలంగా ఉండాలి, థిక్ గా ఉండాలి, డెన్సిటీ బాగుండాలి అంటే కార్టెక్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదే విధంగా వెంట్రుకల యొక్క కలర్ ని డిసైడ్ చేసేది కూడా కార్టెక్స్. పిగ్మెంట్ అనేది మనందరికీ తెలుసు, స్కిన్ కి కలర్ ఇస్తుంది అని. అదే విధంగా హెయిర్ కి కలర్ ఇచ్చేటువంటి దాన్ని కూడా మనము పిగ్మెంట్ అంటాం. ఈ పిగ్మెంట్ మెలనిన్ అనేది ఉంటుంది, ఇది కార్టెక్స్ లో ఉంటుంది. కార్టెక్స్ ఉన్నటువంటి బేస్ చేసుకొని మన హెయిర్ కలర్ కూడా వైట్ కలర్, గోల్డెన్ కలర్, గ్రే కలర్, బ్రౌన్, ఇన్ని కలర్స్ లోకి చేంజ్ అవుతూ వస్తుంది అనమాట కార్టెక్స్. మెడ్యులా అనేది వెంట్రుక మధ్య భాగంలో ఉంటుంది అనమాట. ఇది సాఫ్ట్ గా ఒక కుషన్ లాగా వెంట్రుకల మధ్యన సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి నేను మీకు సిఎంసి అనేది చూపించాను కదా, సిఎంసి అంటే ఏంటంటే సెల్ మెంబ్రెయిన్ కాంప్లెక్స్ అంటాము. సెల్ మెంబ్రెయిన్ కాంప్లెక్స్ అనేది ఏం చేస్తుందంటే ఒక గ్లూ లా పనిచేస్తుంది. గ్లూ అంటే గమ్ తెలుసు కదా. క్యూటికల్ కి కార్టెక్స్ కి మధ్యన మీరు చూసారు ఒక లైన్, బ్లూ కలర్ లైన్, అదే సిఎంసి అంటాం. క్యూటికల్ కి కార్టెక్స్ కి మధ్యన గమ్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. మెయిన్ గా ఈ సిఎంసి లో ఏముంటుందంటే సెరమైడ్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. సెరమైడ్ అంటే ఏంటంటే ఫ్యాట్ లాంటిది. సిఎంసి అనేది దేంతో తయారు చేయబడుతుంది అంటే సెరమైడ్స్ తోను, ప్రోటీన్స్ తోను, కొన్ని రకాల ఫ్యాట్స్ తోను, కొలెస్ట్రాల్ తోను బైండ్ అయి ఉంటుంది అనమాట. ఈ సిఎంసి అనేది ఒక గ్లూ లాగా పనిచేస్తుంది, అంటే కార్టెక్స్ కి క్యూటికల్ కి మధ్యన ఒక బలమైనటువంటి ఆధారం లాగా ఉండడంలో సపోర్ట్ చేస్తుంది. అయితే మనం మెయిన్ గా ఈ హెయిర్ గురించి మాట్లాడినప్పుడు అసలు వెంట్రుకలు ఎందుకు డ్యామేజ్ అయిపోతాయి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వెంట్రుకలు ఎందుకు డ్యామేజ్ అవుతాయి? ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏంటంటే సైన్స్ అన్నమాట. అంటే ఒక వెంట్రుకను తీసుకుంటే వాటిలో 3 భాగాలు ఉంటాయి, క్యూటికల్, కార్టెక్స్ అండ్ మెడ్యులా అనేటువంటి 3 భాగాలు ఉంటాయి. క్యూటికల్ వాతావరణ కాలుష్యం నుంచి మనల్ని వెంట్రుకల్ని కాపాడుతుంది. కార్టెక్స్ అనేది వెంట్రుకల యొక్క డెన్సిటీని, కలర్ ని డిజైన్ చేయబడుతుంది. మెడ్యులా అనేది వీటన్నిటి మధ్యన ఒక సాఫ్ట్ గా కుషన్ లాగా పనిచేసేటువంటి ఒక క్యారెక్టర్ అన్నమాట. వీటన్నిటిని సపోర్ట్ చేసేది సిఎంసి అంటాం. అయితే ఇది ఇంటర్నల్ గా జరిగేది. ఎక్స్టర్నల్ గా ఎలాంటి కారణాల వల్ల ఇంత ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ కూడా హెయిర్ కి ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే బ్లీచింగ్, స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి, కర్లింగ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ చేసినప్పుడు, తర్వాత బాగా బ్రష్ చేస్తున్నప్పుడు, దువ్వుతున్నప్పుడు, మెయిన్ గా ఏంటంటే వెంట్రుకలు తడిగా ఉంటాయి కదా, తడిగా ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే సాగుతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్వెటర్స్, మీకు స్వెటర్ ఐడియా ఉంది కదా, స్వెటర్ దేంతో చేస్తారు? వూల్ తో చేస్తారు. వూల్ అంటే ఏంటి? హెయిరే కదా. ఏమవుతుంది, వూల్ ని గనక తడిపి తీగ మీద ఆరేస్తే సాగుతుంది. మీరు గమనిస్తే వెంట్రుకలు ఎప్పుడు కూడా సాగే గుణం ఉంటుంది అనమాట. సో తడిగా ఉన్నప్పుడు ఏం చేయకూడదు, న్యాచురల్ గా అలా వదిలేసేయాలన్నమాట. తర్వాత హెయిర్ క్లిప్స్ పెడతాం కదా, మీరు గమనించారా లేడీస్ ఎప్పుడైనా హెయిర్ కి క్లిప్ పెట్టుకున్నప్పుడు తీసేటప్పుడు వెంట్రుకలు మధ్యలో తెగిపోవడము, క్లిప్ కి వెంట్రుకలు ఉండిపోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. బన్ పెట్టుకుంటారు, ట్విస్ట్ చేస్తారు వెంట్రుకల్ని, రోలర్స్, కర్ల్ అంటాము, ప్లెయిన్ గా ఉన్న హెయిర్ ని గిరిజాల జుట్టులాగా మారుస్తూ ఉంటారు, క్లిప్స్ అయి పెట్టుకుంటూ ఉంటారు, హెయిర్ డ్రైయర్స్ వాడుతూ ఉంటారు, స్ట్రైట్నర్స్, ఇవన్నీ కూడా హెయిర్ ని బాగా డ్యామేజ్ చేస్తాయి. రెండోది, తలకి స్నానం చేసేటప్పుడు మనం బాగా రుద్దుతూ ఉంటాం కదా, దట్ ఈస్ అ మెయిన్ సోర్స్ వెంట్రుకలు డ్యామేజ్ అవడానికి. సో ఎప్పుడు కూడా హెయిర్ వాష్ అనేది ఎలా చేయాలి? కొంచెం షాంపూ చేతిలోకి తీసుకొని తడి తల మీద మనం ముని వేలతో, ఫింగర్ టిప్స్ తో కొంచెం షాంపూని తీసుకొని హెయిర్ పైన స్లోగా అప్లై చేసుకొని, యాక్చువల్ గా మనం వాష్ చేసేది హెయిర్ ని కాదు, స్కాల్ప్ ని. ఓకే, ఆ స్కాల్ప్ మీద షాంపూని అక్కడక్కడ అప్లై చేసుకొని ముని వేలతో స్లోగా మసాజ్ చేసుకుంటూ రావాలన్నమాట. అలా మసాజ్ చేసిన తర్వాత ఏమవుతుంది, కొంచెం నురగలా వస్తుంది, అలా వాష్ చేసుకోవాలి. ఇమాజిన్ మెన్ ఆర్ ఉమెన్, మీరు తలకి స్నానం అంటే ఎలా రుద్దుతారో ఒకసారి ఆలోచించండి. 2 అరచేతులతో ఇలా 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 రుద్దేస్తూ ఉంటారు. సో షాంపూ వల్ల ఎప్పుడు వెంట్రుకలు అనేవి ఊడిపోవు. మనం యూజ్ చేసేటువంటి మెథడ్స్ అండ్ టెక్నాలజీస్ వల్లే హెయిర్ అనేది బాగా ఊడిపోతూ ఉంటుంది. అది మాత్రమే కాదు, అల్ట్రావైలెట్ రేస్ వల్ల, అంటే సన్ రేస్ వల్ల ఎప్పుడు కూడా వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడు ఎండలోకి వెళ్ళకూడదు, పాడైపోతాయి. పొల్యూషన్, సీ వాటర్, తర్వాత పూల్ వాటర్, క్లోరిన్ అవి వేస్తూ ఉంటారు కదా, వీటి వల్ల కూడా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. హెయిర్ డ్యామేజ్ కాకుండా ఇంకా ఏంటి ప్రాబ్లం అంటే హెయిర్ లాస్ అన్నమాట, వెంట్రుకలు ఊడిపోవడం.
జనరల్ గా అయితే రోజుకి 100 నుంచి 120 వెంట్రుకలు ఊడిపోతాయి. ఊడినా నష్టం లేదంటాం అనమాట. జస్ట్ వెంట్రుకలు అనేవి 100 నుంచి 120 వరకు ఊడుతూ ఉంటాయి సహజంగా. అయితే 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి స్త్రీలకి అరౌండ్ 20% ఆఫ్ ద హెయిర్ ఊడిపోతుంది. నార్మల్ గా ఎనీ ఏజ్ తీసుకుంటే వెంట్రుకలు కామన్ గా ఊడుతూ ఉంటాయి. కానీ 40 తర్వాత చూడండి, మోస్ట్ ఆఫ్ ద లేడీస్ కి హెయిర్ బాగా పల్చగా అయిపోతూ ఉంటుంది. అండ్ జీన్స్ కి సంబంధించి ఉంటుంది హెయిర్ లాస్ అనేది. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా హెయిర్ లాస్ బాగా అవుతుంది అనుకోండి, మనకి అయ్యే అవకాశం ఉంటుంది. బట్టతల ఎవరికైనా వస్తే మనకి వస్తుంది. హెల్త్ ని బేస్ చేసుకుని ఉంటుంది, హార్మోన్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది, మెడిసిన్స్, డైట్, ఎవ్రీడే కేర్. చాలా మంది అపోహ, రోజు తలకి స్నానం చేస్తే వెంట్రుకలు డ్యామేజ్ అవుతాయి. ఇది జస్ట్ ఒక అపోహ మాత్రమే. ఉదాహరణకి ప్రతిరోజు మీరు స్నానం చేస్తున్నారు, చర్మం ఏమైనా పాడైపోతుందా? అదే విధంగా మీరు వాష్ చేసేది హెయిర్ ని కాదు, మీరు వాష్ చేసేది స్కాల్ప్ ని. స్కిన్ ని ఎలా క్లీన్ చేస్తున్నారో హెయిర్ ని కూడా అదే విధంగా మీరు క్లీన్ చేస్తున్నారు. అంతకు మించి ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేదు. అండ్ ఈ హెయిర్ లాస్ లో 40 to 50 ఏజ్ లో ఉన్న ఉమెన్ కాకుండా మనం చూస్తే ప్రెగ్నెన్సీలో కూడా ఆబ్వియస్ గా బికాస్ ఆఫ్ బ్లీడింగ్ కానీ, బేబీకి మిల్క్ ఫీడింగ్ కానీ, ఇవన్నీ చూస్తే 50% అక్కడ కూడా మనము 50% ఆఫ్ ద ఉమెన్ కి హెయిర్ ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. రైట్. అండ్ ఇంకొంచెం చెప్పాలి అంటే కనుక, ఇందాక నేను ఒక పిక్చర్ చూపించాను మీకు, ఒక డ్యామేజ్డ్ హెయిర్, హెల్దీ హెయిర్ గురించి చూపించాను. హెల్దీ హెయిర్ ఏమైందంటే సాఫ్ట్ గా కనిపించింది, కానీ డ్యామేజ్డ్ హెయిర్ ఏమైంది, పొట్టులాగా లెగిసి ఉంది. అంటే మన హెయిర్ చూడడానికి ఇప్పుడు సాఫ్ట్ గానే ఉంది, కానీ క్యూటికల్ డ్యామేజ్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే, మన హెయిర్ ని కనుక మనం మేనేజ్ చేసుకోలేకపోవడం, ఎగిరిపోతూ ఉంటుంది కొంచెం కొంచెం వెంట్రుకలు, అవన్నీ కూడా హెయిర్ డ్యామేజ్ అయిందని తెలుస్తుంది అనమాట. సో క్యూటికల్ అనేది డ్యామేజ్ అవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. క్యూటికల్ అనేది ఏం చేస్తుంటుందంటే ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తుంది మెయిన్ గా. సో ఎప్పుడైతే ఎక్కువ లైట్ కి ఫోకస్ చేస్తున్నామో క్యూటికల్ అనేది బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి మనం ఏం చేయాలి మెయిన్ గా? హెయిర్ అండ్ డైట్. రిమెంబర్, హెయిర్ అండ్ డైట్. డైట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్కిన్ గురించి చెప్పేటప్పుడు నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఆల్వేస్ యు ఆర్ వాట్ యు ఈట్ అంటాం. మీరు ఏం తింటే మీ హెయిర్ అదే, మీ స్కిన్ అలాగే ఉంటుంది అంటున్నాం. సో న్యూట్రిషన్ తినకపోతే కూడా జుట్టు ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. రాత్రిపూట మీరు భోజనం మానేసేయండి ఇవాళ, రేపొద్దున చూడండి మన తలపైన ఎన్ని వెంట్రుకలు ఊడుతున్నాయో. డయాబెటీస్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులున్నా, మనోవ్యధ, స్ట్రెస్ ఉన్నా, దిగులు పడుతున్నప్పుడు, చాలా మంది కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ముందు బాగా చదవడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల కూడా వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో డైట్, రెస్ట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ చాలా ఇంపార్టెంట్. టీ, కాఫీ తగ్గించండి, వాటర్ తీసుకోండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఎవ్రీ 20 kgs ఆఫ్ బాడీ వెయిట్ కి 750 ml ఆఫ్ వాటర్ సరిపోతుంది. 750 ml నుంచి 1 లీటర్ సరిపోతుంది మాక్సిమం. తర్వాత గ్రీన్ టీ లాంటివి తీసుకోండి, ఫ్రూట్స్ తినండి. రైట్. అండ్ ఎప్పుడు కూడా హెయిర్ రూట్స్ ప్రాపర్ గా మసాజ్ చేసుకుంటూ ఉంటే మనకి బాగా హెల్ప్ అవుతుంది. అదే ఫుడ్ అన్నప్పుడు ఏంటంటే మనకి మెయిన్ గా ఒమేగా 3 ఫ్యాట్స్ బాగా బాగా హెల్ప్ అవుతాయి. ప్రోటీన్స్ కానీ, ఒమేగా 3 ఫ్యాట్స్ కానీ. హెయిర్ దేంతో తయారు చేయబడుతుంది అంటే ప్రోటీన్ తో తయారు చేయబడుతుంది అనమాట. మనము కెరటిన్ అంటాము హెయిర్ కి అవసరమైనటువంటి ప్రోటీన్స్ ని. రైట్. సో ఇక్కడ మీరు కూడా కొన్ని స్క్రీన్ మీద చూసారు కదా ఆల్రెడీ. రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ హెయిర్ కేర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సప్లిమెంటేషన్ తో పాటు వీ హ్యావ్ ఫ్యూ ప్రొడక్ట్స్ అన్నమాట. షాంపూస్ ఉన్నాయి. సాట్నిక్ 2-in-1 షాంపూ అండ్ కండిషనర్, సాట్నిక్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, సాట్నిక్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ, అదే విధంగా సాట్నిక్ గ్లాసీ రిపేర్ షాంపూ. అండ్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. గ్లాసీ రిపేర్ కండిషనర్, స్కాల్ప్ టానిక్, రివైటలైజింగ్ హెయిర్ మాస్క్, అదే విధంగా స్టైలింగ్ జెల్, పర్సోనా కోకోనట్ ఆయిల్ అండ్ ఆమ్లా హెయిర్ ఆయిల్. ఆల్ దీస్ ఆర్ ద హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో మనకి మేజర్ గా ఈ సాట్నిక్ గురించి మాట్లాడాం అనుకోండి, సాట్నిక్ లో మనకి ఎనర్జీ అనేటువంటి ఒక మేజర్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో ఐ వాంట్ టు షో యూ ఎ స్మాల్ వీడియో వాట్ ఈస్ దిస్ ఎనర్జీ అనేది. ఐ హ్యావ్ ఎ వీడియో, సో ఐ విల్ షో యూ దట్ వీడియో. ఐ డోంట్ నో సౌండ్ మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదండి, బట్ యూ ప్లీజ్ సీ ద వీడియో, యూ విల్ అండర్స్టాండ్.
ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూస్తున్నప్పుడు కొంచెం పెచ్చుల్లాగా ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ స్కేల్ అన్నమాట. ఓకే, ఐ వాంట్ టు షో యూ సంథింగ్ హియర్. ఒక్కసారి మళ్ళీ బ్యాక్, ఇక్కడ చూసారా, ఇక్కడంతా కూడా ఈ స్కేలింగ్ అనేది ఏమైంది, పెచ్చులాగా పైకి లెగిసిపోయి వచ్చేసింది చూసారా, అంటే ఇది డ్యామేజ్ అయిందనమాట. ఇప్పుడు మన షాంపూస్ లో సాటినిక్ బ్రాండ్ లో ఉన్న ఎనర్జీ ఏం చేస్తుందంటే, ఇలా స్కేల్ పైకి లెగిసిన ఈ హెయిర్ డ్యామేజ్ అయిన దాన్ని, నెగిటివ్ ఛార్జ్ కదా ఇది, మీరు ఇక్కడ ప్లస్ గుర్తులు చూస్తున్నారా వీడియోలో, ఈ ప్లస్ గుర్తు ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ అన్నమాట. పాజిటివ్ ఛార్జ్ ని ప్రొవైడ్ చేసి హెయిర్ నార్మల్ గా అవడంలో సపోర్ట్ చేస్తుంది. స్మూత్ గా అవుతుంది చూసారా. I hope you understand. Right. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ లో మనం చూసే షాంపూస్ కానీ ట్రీట్మెంట్ ప్రొడక్ట్స్ అన్నిట్లో కూడా ఈ ఎనర్జీ అనేది మనకు ఉందన్నమాట. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ 2-in-1 షాంపూ అండ్ కండిషనర్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి బిజీ లైఫ్ స్టైల్లో షాంపూ చేసుకొని మళ్ళీ అదే విధంగా కండిషనర్ అనేది వాడడం అనేది చాలా కష్టం. యాక్చువల్ గా కండిషనర్ అంటే ఏంటి, మాయిశ్చరైజర్ అంటే ఏంటి, దేర్ ఆర్ 2 వర్డ్స్, కండిషనర్, మాయిశ్చరైజర్, రెండు ఒకటి కాదు, వేరు అన్నమాట. కండిషనర్ అంటే ఏంటంటే హెయిర్ సిల్కీగా సాఫ్ట్ గా ఉండడంలో సపోర్ట్ చేస్తుంది. మాయిశ్చరైజర్ అనేది హెయిర్ డ్రై అవ్వకుండా కాపాడుతుంది. ఓకే, కండిషనర్ వేరు, మాయిశ్చరైజర్ వేరు అన్నమాట. ఓకే, మెయిన్ గా 2-in-1 షాంపూ అండ్ కండిషనర్ లో వీడియో గురించి తర్వాత మాట్లాడదామండి. ఓకే, రైట్. ఓకే, సో మెయిన్ గా బోరేట్ సీడ్ ఆయిల్ ఒకటి ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది అనమాట. జస్ట్ ఎ మినిట్ అండి, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే కంటిన్యూ చేస్తా, జస్ట్ ఎ మినిట్. ఓకే, జస్ట్ ఎ మినిట్. బోరేజ్ ఆయిల్ అనేది ఏంటంటే హెయిర్ ని రిపేర్ చేస్తుంది, అదే విధంగా మాయిశ్చరైజర్ చేస్తుంది. మాయిశ్చరైజర్ చేయడం మాత్రమే కాదు, మన క్యూటికల్లో ఈ మాయిశ్చరైజర్ ని లాక్ కూడా చేస్తుంది. హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్ గా ఉండడంలో సపోర్ట్ చేస్తుంది. వేరాజ్ వైటమిన్ ఈ, మనందరికీ తెలుసు వైటమిన్ ఈ గురించి చాలా సార్లు స్కిన్ కేర్ లో మాట్లాడుకున్నాము. వైటమిన్ ఈ అనేది ఏం చేస్తుంది, వాతావరణ కాలుష్యం నుంచి హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, గుడ్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అదే విధంగా హెయిర్ కి మాయిశ్చరైజర్ ఇస్తూ హెయిర్ ని ప్రొటెక్ట్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది మనకి 2-in-1 షాంపూ అండ్ కండిషనర్. రైట్, సో మెయిన్ గా ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఏం చేస్తుంది అంటే గనక హెయిర్ ని రిపేర్ చేసి ఇంతకు ముందు ఎలాగ న్యాచురల్ గా షైనీగా ఉందో అలా ఉంచేలాగా చేస్తుంది. అదే విధంగా క్లెన్జింగ్ ఏజెంట్స్ ఉంటాయి మనకి 2-in-1 షాంపూ అండ్ కండిషనర్ లో. స్కాల్ప్ ని ప్రాపర్ గా క్లీన్ చేస్తూ చిక్కుల్ని విడదీస్తుంది, ట్యాంగిల్స్ అంటాము. సో చిక్కులు లేకుండా చేస్తుంది అనమాట. చిక్కుల్ని విడదీసి హెయిర్ చాలా బౌన్సీగా, మనం చూస్తూ ఉంటాం కదా, చాలా మంది వెంట్రుకలు ఇలా ఎగురుతూ బౌన్సీగా గాలికి ఇలా ఉంటాయి, కొంతమందివి జిడ్డుగా అతుక్కుపోతూ ఉంటాయి. బౌన్సింగ్ గా ఉండడంలో సపోర్ట్ చేస్తాయి. బోరేజ్ ఆయిల్, సీడ్ ఆయిల్, ఈ రెండు కూడా మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. మన హెయిర్ కి స్కాల్ప్ కి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు, జస్ట్ హెల్దీగా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు మనము 2-in-1 షాంపూ అండ్ కండిషనర్ ని ఉపయోగించవచ్చు. సో మరి సాటినిక్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, జనరల్ గా డాండ్రఫ్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది, మన స్కాల్ప్ ఎప్పుడైతే డ్రైగా అయిపోతుందో పెచ్చుల్లాగా ఊడిపోతూ ఉంటుంది స్కాల్ప్ అంతా కూడా. అండ్ అదే విధంగా ఇందాక నేను చెప్పాను, ప్రతిరోజు చాలా మంది తలకి స్నానం చేయరు. దాని వల్ల అంటే మనమేమో ఎక్కువ పొల్యూషన్ లో తిరుగుతున్నాము, ఎక్కువ చెమట పడుతుంది, కానీ 2-3 రోజులకు ఒక్కసారి మాత్రమే చేసినప్పుడు దుమ్ము ధూళి పడుతుంది. నూనె రాసుకున్నటువంటి హెయిర్ గాని తడిగా ఉన్న హెయిర్ తో బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ తల మీద పడినప్పుడు కూడా మనకి డాండ్రఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే లాట్ ఆఫ్ డాక్టర్స్ డాండ్రఫ్ కోసం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కింద ఫిష్ సప్లిమెంట్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు. సో డాండ్రఫ్ ఉన్నప్పుడు సాల్మన్ ఒమేగా 3 వాడడం కూడా చాలా చాలా మంచిదన్నమాట. మెయిన్ గా
యాంటీ డాండ్రఫ్ షాంపూలో జింక్ పైరథాన్ ఉంటుంది. డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో చూద్దామండి. ఫస్ట్ వినండి ప్రొడక్ట్స్. జింక్ పైరథాన్ ఏం చేస్తుందంటే డాండ్రఫ్ ని కంట్రోల్ చేస్తుంది. డ్రైగా ఉన్న హెయిర్ స్కాల్ప్ కి, ఇచ్చి స్కాల్ప్, చుండ్రు ఉన్నప్పుడు మనకి కలిగే మేజర్ ఛాలెంజెస్ ఏంటి? దురద పెడుతూ ఉంటుంది కదా స్కాల్ప్, దాన్ని కంట్రోల్ చేస్తుంది. యాక్చువల్ గా ఎవరైతే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు యాంటీ డాండ్రఫ్ షాంపూని వాడారో 4 వారాలు కంటిన్యూగా వాడడం వల్ల 100% డాండ్రఫ్ కంట్రోల్ అయింది అని చెప్పడం జరిగింది. దీస్ ఆర్ ద రిజల్ట్స్ అన్నమాట. ఈ పాయింట్ చెప్పేటప్పుడు నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు మనము ఎప్పుడు కూడా తలకి నూనె అనేది రాయకూడదు. ప్రతిరోజు ఖచ్చితంగా తలకి స్నానం అనేది చేయాలి. బయటికి వెళ్తున్నప్పుడు స్కార్ఫ్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. ఇది మర్చిపోకండి. అయితే యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడేటప్పుడు మీకు మరీ ఇబ్బంది పెడుతుంది డాండ్రఫ్ అనుకుంటే కనుక కాంబినేషన్ ఏంటి అంటే స్కాల్ప్ టానిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ యాంటీ డాండ్రఫ్ షాంపూలో. అండ్ ఇంకొకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, యాంటీ డాండ్రఫ్ షాంపూలో జింక్ పైరథాన్ అనేటువంటి ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఇది కేవలం డాండ్రఫ్ ఉన్నటువంటి స్కాల్ప్ మీద మాత్రమే మనం ఉపయోగించాలన్నమాట. డాండ్రఫ్ లేనప్పుడు వాడకూడదు. సో మనం ఎలా థింక్ చేస్తూ ఉంటామంటే ఆల్రెడీ షాంపూ కొన్నాం కదా, ఎందుకు వేస్ట్, వాడేద్దాంలే డాండ్రఫ్ లేనప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం. అలాంటి పనులు చేయకండి. మీకు డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు వారంలో 1-2 సార్లు వాడండి. డాండ్రఫ్ ఉంటే వాడండి అంతే, లేనప్పుడు వాడద్దు. అండ్ మెయిన్ గా యాంటీ డాండ్రఫ్ షాంపూలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఏంటంటే ఒకటి వైటమిన్ ఈ, రెండోది ఎవకోడా. మెయిన్ గా వైటమిన్ ఈ అనేది ఏం చేస్తుందంటే మాయిశ్చరైజింగ్, వాతావరణ కాలుష్యం నుంచి ప్రొటెక్ట్ చేయడం, హెయిర్ ని నరిష్ చేస్తుంది, పోషణ. ఎవకోడా అనేది మెయిన్ గా బ్యూటీలో వాడుతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం బ్యూటీ ప్రొడక్ట్స్ లో వాడేది. ఎందుకంటే స్కిన్ లో ప్రొడ్యూస్ అయ్యే ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. డాండ్రఫ్ ఎందుకు వస్తుంటుంది? అతిగా జిడ్డు పెరగడం వల్ల. సో ఎవకోడా అనేది హెయిర్ లో ఉండేటువంటి ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. అయితే ఒక 2-in-1 షాంపూ అండ్ కండిషనర్ లో మాత్రమే మనకి కండిషనర్ ఉంది. సో సాట్నిక్ యాంటీ డాండ్రఫ్ షాంపూలో కండిషనర్ లేదు కాబట్టి ఖచ్చితంగా హెయిర్ వాష్ చేసిన తర్వాత మనము కండిషనర్ అనేది కంపల్సరీగా ఉపయోగించాలి. ఇట్స్ కంపల్సరీ. So just a minute. Right. And hair fall control shampoo. అండ్ హెయిర్ ఫాల్ అనేది ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి ఒక్కరికి చాలా కామన్ గా ఉండేటువంటి మేజర్ ప్రాబ్లం కదా. హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వస్తుంది అంటే కనుక సో సరిగ్గా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు, స్ట్రెస్ వల్ల, డిఫరెంట్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ లాంటివి ఉన్నప్పుడు, మానసిక ఆందోళన వల్ల కూడా జుట్టు ఊడిపోయేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మెయిన్ గా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూలో ఒకటి జిన్సింగ్ ఉంటుంది, ఎక్లిప్టా ఆల్బా ఎక్స్ట్రాక్ట్స్, మల్బెరీ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్, స్కాల్ప్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయడంలో సహాయం చేస్తుంది. ఎప్పుడు కూడా మనము తలకి నూనె రాసుకోవడం వల్ల జుట్టు ఊడడము, ఊడిపోవడము అలాంటివి ఏమీ జరగవు అన్నమాట. మరి నూనెలు ఎందుకు వాడుతూ ఉంటాము అంటే గనక చాలా మంది చెప్తారు, మాకు నూనె రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది, నూనె రాయకపోతే అసలు తలనొప్పి ఎక్కువైపోతుంటుంది అని చెప్తూ ఉంటారు కదా. అక్కడ చిన్న లాజిక్ ఏంటంటే తలకి నూనె రాయడం వల్ల కాదు, నూనెతో ఆయిల్ తో మనము హెయిర్ ని మసాజ్ చేసుకున్నప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలా బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయినప్పుడు మనకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ సరఫరా పెరిగినప్పుడు ఆ స్ట్రెస్ కంట్రోల్ అవడము, లేదంటే హెయిర్ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఆయిల్ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే 2-3 రోజులు తలకి నూనె రాసుకుని అలా వదిలేస్తూ ఉంటారు. సో దానివల్ల మనం ఎలా కనిపిస్తూ ఉంటాం? ఆబ్వియస్ గా ఫ్యాక్ట్ చెప్పాలి అంటే జిడ్డు మొహంలా కనిపిస్తూ ఉంటాం కదా. సో నన్ను అడిగితే మీ అందరికి ఒక చిన్న టిప్ ఇస్తాను ఈ జిడ్డు నుంచి బయటపడడానికి. ఏంటి ఆ టిప్ అంటే తలకి స్నానం చేయడానికి 1 గంట ముందు జస్ట్ మీరు ఒక కొంచెం ఆయిల్ తీసుకోండి, పర్సున కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు, ఆమ్లా హెయిర్ ఆయిల్ అయినా పర్లా, లైట్ గా గోరువెచ్చగా చేయండి. అంటే మనం చిన్న బౌల్లో వేసి ఆయిల్ పొయ్యి మీద పెడతాం కదా, అలా ఎప్పుడు చేయకూడదు, స్టీమింగ్ లో చేయాలి. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టి వేడి చేయండి. మీరు ఇంకో చిన్న గిన్నెలో
కోకోనట్ ఆయిల్ కానీ, మన కోకోనట్ ఆయిల్ కానీ, ఆమ్లా హెయిర్ ఆయిల్ కానీ వెయ్యండి అందులో. ఫస్ట్ ఇప్పుడు పొగలు వస్తూ ఉంటాయి కదా, అంటే ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరిలో ఈ చిన్న బౌల్ పెట్టండి, ఆయిల్ బౌల్. అలాగా హీటింగ్ చేయాలన్నమాట. ఎప్పుడు కూడా డైరెక్ట్ గా నూనెని వేడి చేసేయకూడదు మనం. ఇప్పుడు ఈ కొంచెం గోరువెచ్చగా అయిన నూనెని మనం ఏం చేయాలి, ఒక కాటన్ తీసుకోండి సూది. ఆ కాటన్ ని ఆయిల్ లో ముంచండి. ఇప్పుడు మనం ఈ పిక్చర్ లో ఒక అమ్మాయిని చూస్తే మధ్యలో ఒక పాయలాగా లేయర్ లాగా వచ్చింది, స్కాల్ప్ కనిపిస్తుంది కదా, మీరు కూడా అలా స్కాల్ప్ తీసుకోవాలి. స్కాల్ప్ మీద ఈ ఆయిల్ ని అప్లై చేయాలి. అలాగా మొత్తం హెయిర్ అంతా కూడా గోరువెచ్చటి నూనెని దూద సహాయంతో అప్లై చేయాలి. అప్లై చేసి ఒక 2 to 5 minutes మీ ముని వేళ్లతో స్కాల్ప్ మొత్తాన్ని కూడా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత ఒక 1 hour అలా వదిలేసేయండి హెయిర్ ని, అంటే ముడిలాగా పెట్టేసుకొని వదిలేసుకోండి. ఏదర్ మెన్ ఆర్ ఉమెన్ సేమ్ ప్రాసెస్. 1 hour తర్వాత హెయిర్ వాష్ చేయండి. మీరు ఒక గంట ముందు ఇలా చేసిన 2-3 రోజుల తలకి నూనె రాసుకుని వదిలేసిన సేమ్ రిజల్ట్ అన్నమాట. సో సేమ్ రిజల్ట్ కోసం మనం ఎందుకు అన్ని రోజులు హెయిర్ ని అలా వదిలేసుకుని పెట్టుకోవడము. సో 1 hour ముందు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే హెయిర్ నరిష్ అవుతుంది, ఆయిల్ రాసుకోలేదు అనేటువంటి ఫీలింగ్ మీకు ఎవరికి కూడా కలగదు. సంబడి రేజ్ ద హ్యాండ్. స్క్రీన్ కనిపిస్తుంది కదండి అందరికి? అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదా? నేను వీడియోస్ ఏం ప్లే చేయట్లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో నౌ కమింగ్ టు దీస్ ఇంగ్రీడియంట్స్. సో జిన్సింగ్ అనేది ఎక్కడైనా విన్నారా జిన్సింగ్ అనేది? మెయిన్ గా నాకు తెలిసి మీరు న్యూట్రిలైట్ లో విని ఉంటారు కదా, జిన్సింగ్ చెరీ ప్లస్ అనేటువంటి సప్లిమెంట్. ఎస్. సో అసలు ఏం చేస్తాయి ఇంగ్రీడియంట్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్ గా ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూలో మెయిన్ గా హెయిర్ ఫాలికల్ నరిషింగ్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. అంటే హెయిర్ ఫాలికల్, మీరు ఫస్ట్ స్లైడ్ ఫస్ట్ లో ఒక పిక్చర్ చూపించా, ఇది హెయిర్ ఫాల్ ఎక్కడ ఉంటుంది, హైపోడర్మిస్ లో ఉంటుంది కదా, ఐడియా ఉంది కదా. ఆ హెయిర్ ఫాలికల్ ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడు విననటువంటి ఒక విషయం చెప్తాను. నిజంగా ఈ రోజు మన సెషన్ లో ఎవరైతే మిస్ అయ్యారో, నిజంగా చాలా మంది మిస్ అయ్యారనే చెప్తాను. ఎందుకంటే ఫ్యూ ఇన్ఫర్మేషన్ లైక్ 1800 వెంట్రుకల్ని సేవ్ చేయొచ్చు మనం నెలకి. ఐ రిపీట్, 1800 స్ట్రాండ్స్ అన్నమాట ఒక నెలలో. ఇమాజిన్, ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా తలకి స్నానం చేసినప్పుడు ఎప్పుడైనా కనుక మీరు చూసారా అసలు మీకు ఎన్ని వెంట్రుకలు ఊడుతున్నాయా అనేది? కెన్ యూ బిలీవ్ దిస్? నెలకి 1800 వెంట్రుకల్ని మీరు కాపాడుకోవచ్చు రాలడం నుంచి. ఎలా అనిపిస్తుంది ఇది వింటే? ఓకే, రైట్. అండ్ దాంతో పాటు వెంట్రుకలు బ్రేక్ అయిపోతూ ఉంటాయి మధ్యలోకి, అటువంటి వాటిని కంట్రోల్ చేస్తుంది. నా దగ్గరికి చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు, మేడం మాకు వెంట్రుకలు పెరగాలి అని. వెంటనే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, వెంట్రుకలు పెరగాలి అంటే రాలడం ఆగాలి. వెంట్రుకలు పెరగాలి అంటే ఊడుతున్నటువంటి వెంట్రుకల్ని ఆపాలి. సో ఇది మెయిన్ గా కంట్రోల్ అవడం వల్ల, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవడం వల్ల వెంట్రుకలు చాలా థిక్ గా కనిపించడంలో సహాయం చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పిన రిజల్ట్, నెలకి 1800 వెంట్రుకల్ని సేవ్ చేయొచ్చు అనే రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలుసా? యాంటీ డాండ్రఫ్ షాంపూతో పాటు గ్లాసీ రిపేర్ కండిషనర్ ని వాడుతూ స్కాల్ప్ టానిక్ కనుక వాడితే అప్పుడు ఈ 1800 వెంట్రుకల్ని మనము సేవ్ చేసుకోవచ్చు. రైట్. అండ్ వీటితో పాటు సో వీ హ్యావ్ దీస్ ఇంగ్రీడియంట్స్ కదండి. ఓకే, మెయిన్ గా జిన్సింగ్ ఏం చేస్తుంది? జిన్సింగ్ మన స్కాల్ప్ లో ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడి గ్లాసీ రిపేర్ కండిషనర్ దాంతో పాటు స్కాల్ప్ టానిక్ వాడుతున్నప్పుడు వాటిల్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ నా స్కాల్ప్ వాటిని ప్రాపర్ గా అబ్జార్బ్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ 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 అదర్ ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి మనకి మల్బెరీ లీవ్స్ అంటాము. ఈ మల్బెరీ లీవ్స్ ఏం చేస్తాయి అంటే వెంట్రుకలు పెరగడంలో కూడా సహాయం చేస్తాయి. అయితే స్మాల్ రిక్వెస్ట్, ఎప్పుడు కూడా మీరు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి మన హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ వాడడం వల్ల మీకు వెంట్రుకలు పెరుగుతాయి అనేది ఎప్పుడు చెప్పకూడదు. యాజ్ ఎ రిజల్ట్ లాంగ్ రన్ లో మనం చూడొచ్చు అనమాట. ఎందుకు చూస్తాము? బికాస్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది కాబట్టి. రైట్. అండ్ హెయిర్ ట్రీట్మెంట్ కోసం వాడేటువంటి వన్ మోర్ ప్రొడక్ట్
సో గ్లాసీ రిపేర్ షాంపూ అండ్ కండిషనర్. చాలా మంది ఏమనుకుంటారంటే తలకి బ్లాక్ కలర్ వేసుకున్న వాళ్ళు ఇలా కలర్స్ వేస్తారు కదా, వాళ్ళ కోసం అని అనుకుంటారు. నో, ఎవరైతే కలర్ వేసుకున్న వాళ్ళతో పాటు ఎండలోకి వెళ్ళడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది కదా వాళ్ళు, చాలా మంది యంగ్ టీనేజర్స్ వీళ్ళందరూ కూడా హెయిర్ కలరింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో మెయిన్ గా పొమగ్రనేట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఈ పొమగ్రనేట్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే హెయిర్ ని రీవైటలైజ్ చేస్తాయి. రీవైటలైజింగ్ అంటే హెయిర్ తను కోల్పోయినటువంటి లైఫ్ ని తిరిగి తీసుకొస్తుంది. డల్ గా డ్రైగా ఉన్నటువంటి హెయిర్ ని వాతావరణం నుంచి కాపాడడంలో కూడా సహాయం చేస్తుంది అనమాట. నార్మల్ గా అంటే కెమికల్స్ అవి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ డ్యామేజ్ అవుతుంది కదా, దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ పొమగ్రనేట్ అనేది మనకు తెలుసు, దానిమ్మకాయ అనేది వీటిల్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే, అండ్ మనము ఈ గ్లాసీ రిపేర్ షాంపూ గురించి మాట్లాడాలి అంటే సల్ఫేట్ ఉండదు. హెయిర్ ని స్ట్రెంథెన్ చేయడానికి షాంపూ సపోర్ట్ చేస్తుంది. అది మాత్రమే కాదు, క్యూటికల్ ని రిపేర్ చేయడంలో కూడా గ్లాసీ రిపేర్ షాంపూ, అదే విధంగా గ్లాసీ రిపేర్ కండిషనర్ కూడా రెండు కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ మనం చాలా మంది కలర్ వేసుకుంటారు కదా హెయిర్ కి, ఆ కలర్ వేసుకున్నప్పుడు ఆ కలర్ త్వరగా ఫేడ్ అయిపోకుండా కాపాడుతుంది. అంటే ఏంటంటే నేను గ్లాసీ రిపేర్ షాంపూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కలర్ వేసుకున్నాను నా హెయిర్ కి, నేను గనక గ్లాసీ రిపేర్ షాంపూ వాడాను అనుకోండి, 45 వాషెస్ వరకు నా కలర్ పోకుండా కాపాడుతుంది. అండ్ ఆల్రెడీ కెమికల్స్ వేసుకున్నారు, ఆ కెమికల్స్ వల్ల మీ వెంట్రుకలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఆల్వేస్ కలర్ వేసుకున్న హెయిర్ ఎలా ఉంటుందంటే రఫ్ గా ఉంటుంది, కానీ గ్లాసీ రిపేర్ షాంపూ వాడడం వల్ల హెయిర్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది. కానీ కంపల్సరీగా మనము కండిషనర్ అనేది ఉపయోగించాలి. గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, వాతావరణ కాలుష్యం నుంచి కూడా కాపాడుతుంది అనమాట. సేమ్ గ్లాసీ రిపేర్ కండిషనర్ కూడా ఏం చేస్తుంది అంటే సేమ్ ఇంగ్రీడియంట్స్ పొమగ్రనేట్ అండ్ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఈ కలర్ వేసుకున్న వాళ్ళైనా నార్మల్ హెయిర్ అయినా ఎవరైనా కూడా వాడుకోవచ్చు. వాడటం వల్ల ఏమవుతుంది, హెయిర్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్ ప్రొడక్ట్స్ తీసుకుంటే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ హెయిర్ రివైటలైజింగ్ మాస్క్ అంటాం, హెయిర్ మాస్క్ అంటాం అనమాట. హెయిర్ మాస్క్ అనేది ఎందుకు వాడుతూ ఉంటామంటే మెయిన్ గా వచ్చేటప్పటికి స్ప్లిట్ ఎండ్స్ ని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు నా హెయిర్ ఏమీ డ్యామేజ్ గా లేదు, బానే ఉంది, కానీ ఫ్యూచర్ లో హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. యూ డోంట్ బిలీవ్, ఒక్కసారి కనుక మీరు హెయిర్ మాస్క్ వేసుకుంటే 6 రెట్లు మీ వెంట్రుకలు బలంగా తయారవడంలో సహాయం చేస్తుంది. మరి మెయిన్ గా ఈ హెయిర్ మాస్క్ లో ఏముంటాయి, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, క్యూక్యూ సీడ్ ఆయిల్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, గ్రేప్ సీడ్ కానీ క్యూక్యూ సీడ్ ఆయిల్ కానీ, గ్రేప్ సీడ్ వచ్చేటప్పటికి వాతావరణ కాలుష్యం నుంచి వెంట్రుకల్ని కాపాడుతుంది. క్యూక్యూ సీడ్ ఆయిల్ వచ్చి హెయిర్ షాఫ్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. హెయిర్ షాఫ్ట్ అంటే ఇప్పుడు వెంట్రుకలు బయట చివరి భాగం మాయిశ్చరైజింగ్ చేస్తుంది అనమాట. అండ్ చాలా మందికి స్ప్లిట్ ఎండ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి కట్ చేసేస్తూ ఉంటారు స్ప్లిట్స్ ని. కానీ హెయిర్ రివైటలైజింగ్ మాస్క్ ని ఉపయోగిస్తే స్ప్లిట్ అయిన హెయిర్ కూడా నార్మల్ గా అవుతుంది, ఫ్యూచర్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, స్ప్లిట్ అయిన హెయిర్ ని నార్మల్ చేస్తుంది, మన వెంట్రుకల్ని 6 రెట్లు బలంగా ఉండేలా చేస్తుంది. మరి ఎలా వాడతాము? హెయిర్ మాస్క్ వాడేటప్పుడు కండిషనర్ వాడాల్సిన అవసరం లేదు, రిమెంబర్ దట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2-in-1 షాంపూ అండ్ కండిషనర్ వాడారు, ఎస్ హెయిర్ మాస్క్ వాడచ్చు, మళ్ళీ కండిషనర్ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడుతున్నాం, దాంతో పాటు కండిషనర్ వాడుతున్నాం మనం, గ్లాసీ రిపేర్ కండిషనర్. సో రెగ్యులర్ గా తలకి స్నానం చేస్తే ప్రతిరోజు ఖచ్చితంగా కండిషనర్ వాడతారు. అండ్ వారంలో 1 లేదా 2 సార్లు హెయిర్ మాస్క్ వాడచ్చు. హెయిర్ మాస్క్ ఎలా అప్లై చేయాలి? సో కొంచెం మాస్క్ తీసుకోండి, సో చేతిలో అప్లై చేసుకొని షాఫ్ట్ కి అప్లై చేయండి, వెంట్రుకల చివరి భాగంలో అప్లై చేయండి. అలా అప్లై చేస్తూ స్లోగా హెయిర్ మొత్తం అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత జస్ట్ మినిమం 5 మినిట్స్ ఉంచండి చాలు. 5 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ తో వాష్ చేసేయండి. ఇలాగా వారానికి 1 లేదా 2 సార్లు మనము ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ కండిషనర్ యూసేజ్ కూడా సేమ్, హెయిర్ కి అప్లై చేసుకొని 2 to 3 మినిట్స్ ఉంచుకొని వాటర్ తో వాష్ చేస్తాం. ఒకవేళ స్కాల్ప్ కి తగిలితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం రాదు, దట్స్ ఇట్. యా, కమింగ్ టు స్కాల్ప్ టానిక్. స్కాల్ప్ టానిక్ ఇస్ అ వెరీ గుడ్ ప్రొడక్ట్.
ఫ్రెజైల్, ఫైన్ ఆర్ థిన్ హెయిర్ కి. ఫ్రెజైల్ అంటే తెగిపోతున్నటువంటి వెంట్రుకలు, ఫైన్ అన్నా కూడా బాగా సన్నగా ఉండేటువంటి వెంట్రుకలు అన్నమాట. వీటికి రికమెండ్ చేస్తాం స్కాల్ప్ టానిక్. ఎప్పుడు కూడా హెయిర్ కి హాట్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్ అన్నారు కదా, రైట్. ఓకే, మెన్ కూడా యూజ్ చేయొచ్చు, బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. హెయిర్ ఉన్న వాళ్ళందరూ వాడుకోవచ్చు. అండ్ వేడి నీళ్ళు వాడాలా, చన్నీళ్ళు వాడాలా? ఆల్వేస్ తలకి స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా గోరువెచ్చటి నీళ్లు ఉపయోగించాలి స్కాల్ప్ పైన. ఎందుకు గోరువెచ్చటి నీళ్లు అంటే, స్కిన్ పైన పోర్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ అప్ అవడానికి మనకి గోరువెచ్చటి నీళ్లు సపోర్ట్ చేస్తాయి. వన్స్ తలకి మసాజ్ అంతా చేసేసి హెయిర్ వాష్ అంతా చేసిన తర్వాత చల్లటి నీళ్ళు పోసుకోవాలి. యు గాట్ మై పాయింట్. వన్స్ మనము హెయిర్ వాష్ స్టార్ట్ చేయడానికి ముందు గోరువెచ్చటి నీళ్లు వాడాలి. అండ్ వన్స్ షాంపూ చేసేసి ఆ షాంపూని క్లియర్ అప్ చేయడానికి గోరువెచ్చటి నీళ్లు వాడతాం, చల్లటి నీళ్లు వాడతాం. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా మెన్ ఉమెన్ ఎవరైనా కూడా వాడుకోవచ్చు. సో మరి స్కాల్ప్ టానిక్ ఏం చేస్తుంది మనకి? మేజర్ గా స్కాల్ప్ టానిక్ లో ఏంటంటే రివైటలైజింగ్ కాంప్లెక్స్ ఒకటి ఉంటుంది, షిషో ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, సా పామెటో, లికోరిస్ రూట్, గ్రీన్ రూబీస్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? హెయిర్ లాస్ ని తగ్గిస్తుంది. స్కాల్ప్ టానిక్ వాడితే కొత్త వెంట్రుకలు వస్తాయా అంటే చెప్పలేము అది ఆ పాయింట్. ఎందుకంటే మన పోర్ లో హెయిర్ కి, స్కిన్ కి ఎలా అయితే పోర్స్ ఉంటాయో హెయిర్ కి కూడా పోర్స్ ఉంటాయి అన్నమాట. ఈ పోర్ లో 3-4 వెంట్రుకలు కలిపి ఉంటాయి. మనకి ఆ పోర్ ఓపెన్ లో ఉందనుకోండి, కొత్త వెంట్రుకలు వస్తాయి. కానీ వెంట్రుకలన్నీ ఊడిపోయిన తర్వాత మనం ఉపయోగించే షాంపూస్ కానీ పొల్యూషన్ ఇవన్నీ ఆ పోర్ లోకి వెళ్ళినప్పుడు క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోతే కొత్త వెంట్రుకలు అనేవి మనకి రావు. ఈ పోర్ ఓపెన్ లో ఉందా క్లోజ్ లో ఉందా అనే విషయం కూడా మనం తెలుసుకోలేం. కానీ స్కాల్ప్ టానిక్ ఏం చేయగలదు? ఉన్న వెంట్రుకలు ఊడకుండా చేయగలుగుతుంది. వెంట్రుకల యొక్క డెన్సిటీని ఇంక్రీజ్ చేస్తుంది. డెన్సిటీ అంటే ఏంటి? సాంద్రత, సైజ్ ని పెంచుతుంది. ఎప్పుడైతే సాంద్రత పెరుగుతుందో స్కాల్ప్ కొంచెం పల్చగా ఉన్నా కూడా థిక్ గా కనిపించేలాగా చేస్తుంది అనమాట. ఫైన్ గా, ఫ్రెజైల్ గా ఉన్నటువంటి అంటే పల్చగా ఉన్న వెంట్రుకలు, తెగిపోయేటువంటి వెంట్రుకలన్నిటిని కూడా నార్మల్ చేయడంలో సహాయం చేస్తుంది. అది మాత్రమే కాదు, రిచ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. ఈ రిచ్ మాయిశ్చరైజర్స్ ఏం చేస్తాయి అంటే, మీరు ఎప్పుడైతే స్కాల్ప్ పైన అప్లై చేసుకున్నారో ఆటోమేటిక్ గా పొట్టులాగా లెగుస్తుంది కదా, ఆ పొట్టుని కంట్రోల్ చేస్తుంది. స్కాల్ప్ పైన దురద లాంటిది ఉంటుంది కదా, ఈ మాయిశ్చరైజర్ అప్లై చేయగానే ఆ దురద బాగా తగ్గుతుంది అనమాట. బట్ స్టిల్ జిడ్డుగా ఉండదు, నార్మల్ గా డ్రై అయిపోతుంది, మన హెయిర్ బౌన్సీగా కూడా ఉంటుంది అనమాట. మరి ఎలా ఉపయోగిస్తాము స్కాల్ప్ టానిక్ ని? ప్రతిరోజు వాడాలి, రోజుకి 2 సార్లు వాడాలన్నమాట. ప్రతిరోజు కంపల్సరీగా మనము హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. హెయిర్ వాష్ చేసిన తర్వాత కండిషనర్ వాడి వన్స్ బయటకు వచ్చిన తర్వాత తలలో నీళ్లు ఉండకూడదు, కానీ హెయిర్ తడిగా ఉండాలి. అంటే నీళ్ళని స్క్వీజ్ చేసేసి తల తడిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పాయలుగా తీసుకొని హెయిర్ అంతా కూడా స్కాల్ప్ టానిక్ అప్లై చేయండి. అప్లై చేసి హెయిర్ అంతా మసాజ్ చేయండి, అలా వదిలేసేయండి. రాత్రి పడుకునే ముందు కూడా ఒకసారి స్కాల్ప్ టానిక్ అప్లై చేసుకోండి. రాత్రి పూట మళ్ళీ హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా రోజుకి 2 సార్లు వాడాలి. చిల్డ్రన్స్ కి చెప్పమండి, మనము చిల్డ్రన్స్ కి వాడకూడదు. అండ్ 12 వీక్స్ లో 95% ఆఫ్ ద పీపుల్ కి, ఇది మెన్ అయినా ఉమెన్ అయినా, వెంట్రుకలు థిక్ గా అయ్యాయి అని చెప్పడం జరిగింది. 12 వీక్స్ అన్నమాట, రైట్. అండ్ కమింగ్ టు స్టైలింగ్ జెల్. సో స్టైలింగ్ జెల్ అనేది ఎందుకు వాడతాము అంటే, జనరల్ గా మనము మన హెయిర్ ని స్పైక్స్ లాగా చేసుకోవడానికి, స్టైల్ గా మెయింటైన్ చేయడానికి వాడుతూ ఉంటాము. అండ్ కొంతమంది లేడీస్ కి హెయిర్ ఎగిరిపోతూ ఉంటుంది కదా, సో అప్లై చేసుకుంటే హెయిర్ రేగకుండా మన స్టైల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. వాటర్ బేస్డ్ ఫార్ములా, గ్రీజీగా అస్సలు ఉండదు అనమాట. ఎక్కువసేపు కూడా మన హెయిర్ మనకు కావాల్సిన స్టైల్లో మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. హెయిర్ పైన అప్లై చేస్తాం. కొంచెం తలస్నానం చేసిన తర్వాత కొంచెం తల ఒక 50% డ్రై అయిన తర్వాత 50% కొంచెం తడిగా ఉన్నప్పుడు వాడతాం అనమాట. మొత్తం డ్రై అయిన తర్వాత బయటకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా తడిగా ఉన్న తల మీద అప్లై చేసుకోవాలి, డ్రైగా ఉన్న హెయిర్ మీద అప్లై చేయకూడదు, రైట్. సో మనకి ఇవన్నీ కూడా హెయిర్ కేర్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే బొటానికల్స్ అంటే ప్లాంట్స్ తో, డిఫరెంట్ న్యూట్రియంట్స్ తో, సా పామెటో, జిన్సింగ్, పొమగ్రెనేట్, గ్రేప్ సీడ్, అవన్నీ కూడా న్యూట్రియంట్స్ అన్నమాట.
రైట్. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. అయితే నాకు కామన్ గా రెగ్యులర్ గా వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, నాకు డాండ్రఫ్ ఉంది, హెయిర్ ఫాల్ ఉంది, అప్పుడు నేను ఏం చేయాలి? సో ఒక రోజు యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడుకోండి, ఒక రోజు హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ వాడుకోండి. చిన్నపిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల వస్తున్నాయి. సో వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ద న్యూట్రిషనల్స్ అనమాట. ఎస్, బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు. యా, ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ లేదండి స్టైలింగ్ జెల్. ఇప్పుడు ప్రెసెంట్ ఐడియా లేదు మనకి స్టాక్ ఈ స్టైలింగ్ జెల్ గురించి. వైట్ హెయిర్ కంట్రోల్ చేయలేమండి, బికాజ్ ఇందాక నేను చెప్పినట్టుగా కార్టెక్స్ లో ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఆ మెలనిన్ అనే పిగ్మెంట్ బాగా తగ్గిపోయినప్పుడు మనకి స్కిన్, ఈ హెయిర్ అనేది వైట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో వీ డోంట్ నో. నో, ఆయిల్ ఈ రెండు కలిపి అప్లై చేయకూడదండి. మీరు ఎంత జిడ్డుని ఇష్టపడతారు? నో, యూ షుడ్ నాట్ యూజ్ అండి, చిన్నపిల్లలకి యూజ్ చేయకూడదు. స్టైలింగ్ జెల్ అనేది యంగ్ టీనేజ్ అడల్ట్స్ అండ్ మన వాళ్ళకి, అంతేగాని నాట్ ఫర్ ద టాడ్లర్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద హెయిర్ కేర్. అండ్ పర్సనల్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే విచ్ ఇస్ 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్, అండ్ దాంతో పాటు సుపీరియర్ క్వాలిటీ ఉంటుంది. ఈవెన్ మల్టీపర్పస్ అంటాము. మీకు ఒకవేళ కొబ్బరి నూనెతో వంట చేసుకోవడం ఇష్టమైతే కనుక ఈవెన్ వీ కెన్ డూ కుకింగ్ ఆల్సో. ఆమ్లా హెయిర్ ఆయిల్ అనేది ఏంటంటే వెంట్రుకల రూట్స్ ని బలంగా చేయడంలో సపోర్ట్ చేస్తుంది, డ్రై స్కాల్ప్ ని కూడా. ఇందాక నేను చెప్పిన కాటన్ మెథడ్ ఉంది కదా, అది చూడడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆయిల్ రాసుకుంటున్నారు. ఎలా రాస్తారు? అరచేతిలో వేసుకొని 2 చేతులకి అప్లై చేసుకొని వెంట్రుకల్లో ఇలా దూకుంటున్నారు ఆయిల్ ని. అదే కదా అందరూ చేసే మెథడ్. అలాంటప్పుడు స్కాల్ప్ కి ఎక్కడ తగులుతుంది ఆయిల్? నేను చెప్పిన మెథడ్ అయితే స్కాల్ప్ కి తగులుతుంది అనమాట. సో ఆల్ దీస్ ఆర్ ద హెయిర్ కేర్ రిలేటెడ్. సో లాట్ ఆఫ్ టైం ఇక్కడే తీసుకున్నాము. క్విక్ గా కొంచెం త్వరగా వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ వీ హ్యావ్ ఇన్ అదర్ కేటగిరీస్ కూడా చూద్దాం. సో స్పెసిఫికలీ పర్పస్లీ నేను హెయిర్ కేర్ కావాలని ఎక్కువసేపు తీసుకున్నాను. ఎస్, యాంటీ డాండ్రఫ్ షాంపూ ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, చాలా మంది అలా చెప్పలేమండి తిరుపతి గారు ఎన్ని రోజులు వస్తుంది అనేది. ఓకే, సో నేను అదే చెప్పానండి, హెయిర్ ఉన్న చోట మళ్ళీ హెయిర్ ఎలా పెరుగుతుంది? నేనేం చెప్పాను, ఎక్కడైనా కూడా స్కాల్ప్ టానిక్ వాడితే జుట్టు పెరుగుతుందని చెప్పానా? నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాజ్ అన్ ఏబీఓగా మనం అందరం కూడా ఏం చేయాలంటే, ఇది అందరికీ చెప్పే సలహా నేను, బిజినెస్ ఎప్పుడు పెరుగుతుంది? ఎదుటి వాళ్ళు చెప్పినట్టుగా వినగలిగితే బిజినెస్ పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్స్ రాయడం రాంగ్ అని కాదు నేను చెప్పేది, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టిప్ నేను చెప్తున్నా అనమాట. అంటే ఏమవుతుందంటే, ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక రాజుగారు ఒక ఐస్ గడ్డను తెప్పించి సభలో ఐస్ గడ్డను తెప్పిస్తారనమాట. సభలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంటే, ఈ ఐస్ గడ్డని అందరినీ పాస్ చేసి తిరిగి నాకు ఇవ్వండి అంటారు. మధ్యలో దాదాపుగా 20-30 మంది ఉంటారు. పెద్ద ఐస్ గడ్డ అందరి దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న కంకర్ రాయి సైజ్ అవుతుంది. అంటే ఏంటంటే, ఒక ఇన్ఫర్మేషన్ ని మనం పాస్ చేసినప్పుడు అది అందరి దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇంకో రకంగా వస్తుంది. యాజ్ ఏ బిజినెస్ ఓనర్ గా, ఏబిఓగా మన ఆంబేలో ఏంటంటే, ఎదుటి వాళ్ళు చెప్పింది డౌన్లోడ్ చేయాలి. నేను ఎక్కడైనా సరే వెంట్రుకలు పెరుగుతాయని చెప్పానా? ఉన్న వెంట్రుకలు ఊడకుండా టిగ్గా తయారవడంలో జరుగుతుంది అనమాట. రైట్. నో షాంపూస్ ఫర్ వైట్ హెయిర్ అండి. నో. 2-in-1 షాంపూ ఎవరికైనా వాడుకోవచ్చు, పిల్లలందరికీ వాడుకోవచ్చు. యాంటీ డాండ్రఫ్ షాంపూ రికమెండ్ చెయ్యము. ఎస్, వీ కెన్ యూస్ 12 years అండ్ అబోవ్. రైట్. సో విల్ టాక్ అబౌట్ అదర్ ప్రొడక్ట్స్. సో పర్సనల్ కేర్ తీసుకుంటే గనక వీ హ్యావ్ GNH బాడీ వాష్ జెల్ అనమాట. సో GNH బాడీ వాష్ జెల్ లో మెయిన్ గా మనకి ఎలవీరా, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ టీ ఉంటుంది. ఎలవీరా కూలింగ్ అండ్ హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో కొంచెం సూదింగ్, చల్లగా ఉండేలాగా చేస్తుంది. గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ వాతావరణ కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. గ్రీన్ టీ మనందరికీ తెలుసు, వెరీ గుడ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేస్తుంది మనల్ని అని తెలుసు. స్కిన్ కి ఎనర్జైజ్ చేస్తుంది. ఎనర్జైజ్ అంటే ఏంటంటే, మనం గ్రీన్ టీ తాగంగానే మనకు ఒక చిన్న ఉత్సాహం లాంటిది వస్తూ ఉంటుంది కదా, స్కిన్ కూడా హెల్దీగా ఉండడంలో సపోర్ట్ చేస్తుంది. సో మనం సోప్స్ వాడచ్చు, అదే విధంగా GNH బాడీ వాష్ జెల్ కూడా వాడచ్చు. నన్ను అడిగితే గనక ఈ సమ్మర్ సీజన్ లో GNH బాడీ వాష్ జెల్ ఇస్ బెటర్ అని చెప్తాను. సోప్స్ ఆర్ ఆల్సో బెటర్. ఈవెన్ జెల్ కూడా ట్రై చేయొచ్చు మీరు.
అండ్ వన్స్ స్నానం చేసిన తర్వాత మనందరికీ కూడా మాయిశ్చరైజర్స్ వాడడం చాలా అవసరము. సో దానికోసమే GNH నరిష్ ప్లస్ బాడీ లోషన్ ఉంది. మనం ఒక్కసారి ఈ GNH లోషన్ ని అప్లై చేసుకున్నట్లయితే 129% మన చర్మంలోని తేమని మెయింటైన్ చేస్తుంది. చాలా మంది పాత ప్రొడక్ట్స్ కి అలవాటు పడి ఉన్నారు, బట్ పాత ప్రొడక్ట్స్ కన్నా కూడా కొత్త ప్రొడక్ట్స్ చాలా ఎఫెక్టివ్ అండ్ గుడ్ ప్రొడక్ట్స్, గుడ్ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఆలోచించండి, 100% కాదు, 129% మన చర్మంలోని తేమని మెయింటైన్ చేస్తుంది. ఆబ్వియస్లీ మాయిశ్చరైజర్ వాడటం వల్ల స్కిన్ హెల్తీగా సాఫ్ట్ గా ఉంటుంది. 24 గంటలు కూడా తేమని మెయింటైన్ చేస్తుంది. స్కిన్ ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలదు. మాయిశ్చరైజర్ ఉంటుంది. ఎంటైర్ ఫ్యామిలీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఆరెంజ్ బ్లాసమ్ హనీ ఉంటుంది, నరిష్మెంట్ అండ్ అదే విధంగా హైడ్రేషన్ లో సపోర్ట్ చేస్తుంది. షీ బటర్ మోస్ట్ ఆఫ్ ద బ్యూటీ ప్రొడక్ట్స్ లో వాడుతూ ఉంటారు. షీ బటర్ ని వెరీ రిచ్ ఇన్ మాయిశ్చరైజర్, వైటమిన్స్ ఉంటాయి, అదే విధంగా స్కిన్ ని నరిష్ చేస్తాయి. పంకిన్ సీడ్ ఆయిల్ ఉంటుంది, వాతావరణ కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడటంలో కూడా సహాయం చేస్తుంది. సారీ, ఆ ప్రొడక్ట్ మన దగ్గర లేదు, ఐఎమ్ సారీ. అండ్ ఇంకోటి ఏంటంటే పర్సోనా సోప్ మనందరికీ తెలుసు, బాడీ కేర్ సోప్. మెయిన్ గా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది అండ్ జస్ట్ మినిట్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది, మాయిశ్చరైజర్ ఇస్తుంది, గ్లిజరిన్ ఉంటుంది. మన చర్మానికి ఈ సోప్ ద్వారా మనం ఏదైతే మాయిశ్చరైజర్ ప్రొవైడ్ చేసామో దాన్ని లాక్ చేయడంలో సహాయం చేస్తుంది. అదే విధంగా వైటమిన్ E ఉంటుంది, వాతావరణ కాలుష్యం నుంచి చర్మాన్ని డ్యామేజ్ కాకుండా సపోర్ట్ చేస్తుంది. సో బెనిఫిట్స్ ఏంటంటే నరిష్మెంట్ ఉంటుంది, పోషణ, స్కిన్ సాఫ్ట్ గా ఉంటుంది, చర్మం నుంచి వచ్చే దుర్వాసనని కూడా కాపాడుతుంది. అండ్ అదే విధంగా ది మోస్ట్ ఫేవరెట్ ప్రొడక్ట్ చాలా మందికి పర్సోనా డియోడ్రైజింగ్ ఫ్యామిలీ టాల్క్. సో ఏం చేస్తుంది, మేజర్ గా స్వెట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది, శరీరం నుంచి వచ్చే దుర్వాసనని కంట్రోల్ చేస్తుంది, కూలింగ్ ఎఫెక్ట్ గా కూడా పనిచేస్తుంది. శాండల్వుడ్, కేడర్వుడ్, రోజ్వుడ్, జాస్మిన్ ఇవన్నీ కలిపి ఉంటాయి ఫ్లవర్స్. ఎ గుడ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. సో మనందరికీ తెలుసు ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది మన సోప్ నుంచి అనేది. అండ్ ఆల్సో వీ హ్యావ్ డియోడ్రెంట్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. సో ట్రైక్లోసన్ ఉంటుంది. అండ్ మన ఫ్రేగ్రెన్స్ చూసారా, ఎప్పుడు ఎక్కువసేపు మెయింటైన్ అవ్వదు మనకి. ఎగ్జామ్ తో కంపేర్ చేసినప్పుడు ఇట్స్ బెటర్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్, అంటే చర్మ వ్యాధులు రావు, స్కిన్ కి చాలా మంచిది, అంటే డ్యామేజెస్ అవ్వ అనమాట. కొంతమందికి ఎలర్జీస్ కూడా వస్తుంటాయి డియోస్ వాడినప్పుడు. ఆ ప్రొడక్ట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్, అంటే డెర్మటాలజికల్లీ టెస్టెడ్, ఈవెన్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఆల్సో. ఈవెన్ వీ హ్యావ్ ఉమెన్ కి కూడా సేమ్ డియోస్ ఉన్నాయి. ఐ వాజ్ లిటిల్ రన్నింగ్ ఫాస్ట్ అండి, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయిందని. అండ్ దెన్ కమింగ్ టు ఓరల్ కేర్. సో మెయిన్ గా మనకి గ్లిస్టర్ టూత్ పేస్ట్ లో రెమినాక్ట్ ఉంటుంది. బై మిస్టేక్ ఈ స్లైడ్ లో మనకి హెర్బల్ ప్రొడక్ట్ లేదనమాట. సో హెర్బల్ ప్రొడక్ట్ యాజ్ వెల్ యాజ్ హెర్బల్ ప్రొడక్ట్ ఇంకొకటి గ్లిస్టర్ పేస్ట్, రెండు తీసుకుంటే రెండిట్లో కూడా రెమినాక్ట్ అనేది ఉంటుంది. దీన్ని విడదీసి చదివితే మినరల్ యాక్ట్ అంటాం, అంటే రీమినరలైజేషన్ యాక్షన్ అంటాం. పంటి పైన ఉండేటువంటి మినరల్స్ ని కోల్పోనీయకుండా మళ్ళీ తిరిగి ఆ మినరల్స్ ని పంటికి అందించడంలో గ్లిస్టర్ టూత్ పేస్ట్ మనకి సహాయం చేస్తుంది. సో పళ్ళని తెల్లగా చేస్తుంది, క్యావిటీస్ తో పోరాడుతుంది, ప్లేగ్ ని రిమూవ్ చేస్తుంది, ఎనామిల్ పోకుండా సేఫ్ గా పాలిష్ చేస్తుంది, కాఫీ, టీ, టొబాకో స్టెయిన్స్ ని రిమూవ్ చేస్తుంది, పంటి నుంచి దుర్వాసన రానీయకుండా చేస్తుంది, అండ్ రీమినరలైజేషన్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మరి ఓరల్ కేర్ లో చూస్తే గనక మనకి గ్లిస్టర్ టూత్ బ్రషెస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ గానీ, క్లాసిక్ గానీ, కిడ్స్ టూత్ బ్రష్ ఉన్నాయి. సో పవర్ ఆఫ్ 8 అంటాం అనమాట. రైట్. సో పవర్ ఆఫ్ 8 అన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ లో కూడా మనం కొన్ని టూత్ బ్రష్ చూసినప్పుడు, మనం సూపర్ మార్కెట్ అవి వెళ్ళినప్పుడు కొన్ని బ్రషెస్ చూస్తాం. ఇవన్నీ కూడా కొన్ని మంచివి, క్వాలిటీ బ్రాండెడ్ కనిపిస్తూ ఉన్నాయి మనకి. సో లైక్ ఏం చెప్తామంటే, ఇది వచ్చేటప్పటికి బై లెవెల్ బ్రిజిల్స్ అని, లేదంటే గనక ఆ టూత్ బ్రష్ కనుక చివర్లో రౌండ్ గా ఉండాలంటాం, టిప్స్ ఇవన్నీ కూడా. దానివల్ల చిగుర్లు డ్యామేజ్ కాకుండా ఇవన్నీ ఉంటాయి. సో లాట్ ఆఫ్ టెక్నాలజీ, అడ్వాన్స్ ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి ఒకప్పుడుతో పోలిస్తే.
మరి ఇన్ని రకాల టూత్ బ్రషెస్ ఉన్నప్పుడు మన టూత్ బ్రష్ మాత్రమే కస్టమర్ వాడేలాగా ఎలా చెప్పాలి? కస్టమర్ సంగతి వదిలేయండి. యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ గా నేనే ఎందుకు వాడాలి అంటే గనక ఓన్లీ 1 పాయింట్ చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఫస్ట్ పాయింట్, యాక్యూప్రెషర్ వేవ్. యాక్యూప్రెషర్ వేవ్. మీరు ఎప్పుడైనా సరే కొత్తగా అప్పుడే మార్కెట్ నుంచి కొనుక్కొచ్చిన ఒక టూత్ బ్రష్ ని ట్రై చేయండి, మన టూత్ బ్రష్ ని ట్రై చేయండి, అండ్ ఆ డిఫరెన్స్ ని నోటీస్ చేయండి నేను చెప్పాను అని కాకుండా. ఎక్స్ బ్రాండ్ ని ట్రై చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంచెం చిగుర్లు మంటగా అనిపిస్తూ ఉంటాయి, కానీ మన టూత్ బ్రష్ కొత్తది వాడినా కూడా మనకు ఆ ఫీల్ రాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ యాక్యూప్రెషర్ వేవ్. చాలా మంది పళ్ళు తెల్లగా రావాలి అని చెప్పి బ్రషింగ్ గట్టిగా చేస్తూ ఉంటారు, దీనివల్ల చిగుర్లు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. యాక్యూప్రెషర్ వేవ్ అంటే మీరు ఎంత ప్రెషర్ ఇచ్చినా కూడా మీ పళ్ళు అంత ప్రెషర్ ని తీసుకోదు, ఎంత కావాలో ప్రెషర్ అంత మాత్రమే తీసుకుంటుంది అనమాట. దట్ ఈస్ యాక్యూప్రెషర్ వేవ్. మీరు ఏం చెప్పినా చెప్పకపోయినా ఈ ఒక్క పాయింట్ మాత్రం చెప్పండి, బికాజ్ ఎక్స్ బ్రాండ్ లో మనకి యాక్యూప్రెషర్ వేవ్ అనేది కనిపించదు. రైట్. And also when coming to men grooming range, so we have shaving cream. సో షేవింగ్ క్రీమ్ లో మెయిన్ గా షీ బటర్ ఉంటుంది, మెడోఫోమ్, సీడ్ ఆయిల్స్ ఉంటాయి. ఈవెన్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, నురగ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ బెనిఫిట్స్ చూస్తే కనుక రేజర్ తో క్లీన్ చేసేటప్పుడు సో ఈజీగా హెయిర్ రిమూవ్ అవడంలో సపోర్ట్ చేస్తుంది. షేవింగ్ ఫోమ్ ఉంది, షేవింగ్ ఫోమ్ లో ట్రైయాక్టివా కాంప్లెక్స్ ఉంటుంది. అండ్ షేవింగ్ ఫోమ్ కి క్రీమ్ కి తేడా ఏంటంటే క్రీమ్ అంటే అప్లై చేసుకుని నురగ తెప్పించుకోవాల్సి ఉంటుంది, షేవింగ్ ఫోమ్ అంటే డైరెక్ట్ గా ఇట్ ఈస్ అ ఫోమ్ అన్నమాట. సో షేవింగ్ ఈజీగా ఉంటుంది, డెర్మటాలజికలీ టెస్టెడ్. సో రేజర్ నుంచి ఫేస్ నుంచి కూడా ఫోమ్ ఈజీగా రిమూవ్ అయిపోవడంలో సహాయం చేస్తుంది. యా, ఎస్, రైట్. అండ్ తర్వాత డైనమైట్ ఫేస్ వాష్ ఉంటుంది. సో లుమిస్కిన్ ఉంటుంది మెయిన్ గా. లుమిస్కిన్ వల్ల మనకి ఏంటంటే లుమిస్కిన్ వల్ల స్కిన్ లైటనింగ్ ఏజెంట్ గా సపోర్ట్ చేస్తుందండి. అండ్ వీ హ్యావ్ వైట్నింగ్ క్రీమ్ ఆల్సో. సో అగైన్ వైట్నింగ్ క్రీమ్ లో కూడా మనకి లుమిస్కిన్ ఉంటుంది. సో దీనివల్ల స్కిన్ వైట్నింగ్ క్రీమ్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే స్కిన్ పైన ఉండేటువంటి బ్లెమిషెస్, డార్క్ స్పాట్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. SPF కూడా ఉంటుంది, దీనివల్ల సన్ రేస్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. సో ఇవి కొన్ని మనకి డైనమైట్ రేంజ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ పర్సనల్ కేర్. సో యాక్చువల్ గా పర్సనల్ కేర్ అనుకోగానే మనందరికి ఎలా ఉంటుందంటే పర్సనల్ కేరే కదా, తెలిసిందే కదా, షాంపూస్ ఉన్నాయి, బాడీ వాష్ ఉంది, ఏముంది అని అనుకుంటూ ఉంటాము. నో, లాట్ ఆఫ్ టెక్నాలజీ, లాట్ ఆఫ్ సైన్స్ ఉంది. సో హెయిర్ కేర్ గురించి మనము ఇంతకు ముందు ఎక్కువ డిస్కస్ చేయలేదు. సో ఐ థాట్ ఐ డిస్కస్ విత్ అబౌట్ హెయిర్ కేర్ అనుకున్నానండి, అందుకే ఈ రోజు పర్సనల్ కేర్ ప్లాన్ చేస్తాము.